రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా జనసేన పార్టీ ముందుకు సాగుతుందని పార్టీ పీఏసీ చైర్మన్ రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. తెనాలిలో మీడియాతో మాట్లాడిన ఆయన 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలనే ఉద్దేశంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలు, చేసిన త్యాగాల వల్లే ఎన్డీఏ కూటమి విజయం సాధించిందన్నారు. ఆ నిర్ణయాలను ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికలకు ముడిపెట్టి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని పేర్కొన్నారు. పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో జనసేన తప్పకుండా పోటీ చేస్తుందని, కూటమి భాగస్వామ్యాన్ని గౌరవిస్తూ అన్ని పార్టీలతో సమన్వయం చేసుకుని నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలకు తగిన అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల అభిప్రాయాలు, ఆకాంక్షలు, ఆవేదనలను నాయకత్వం పూర్తిగా అర్థం చేసుకుందని, పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతామని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఎన్డీఏలో మేము భాగస్వాములుగా ఒక బాధ్యతతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిధుల విషయంలో ఎక్కడ కొరత లేకుండా మేము చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సిద్ధమవుతా ఉన్నాం. ఈ కోణం నుంచి మనం చూసినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక అవకాశం కల్పించే విధంగా, ఎక్కడైతే స్థానికంగా నాయకత్వం ఉందో ఆ నాయకత్వాన్ని బలోపేతం చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని సార్వత్రిక ఎన్నికలప్పుడు అవసరమైతే మనం తగ్గుదాం, ఏ ప్రాంతంలో మన అభ్యర్థులు ఉన్నారో పార్లమెంట్లో కానివ్వండి, శాసనసభలో కానివ్వండి, వాళ్ళందరికీ కూడా పోటీ చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో కల్పించలేకపోతామేమో. రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్దాం. 2024లో జరిగిన ఎన్నికలు మాత్రం ఓటు చీలనివ్వం అనే మాట ఆయన ఇచ్చినందుకు దాన్ని గౌరవించుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఆయన నిలబడ్డారు. కూటమిలో మేము 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిలు బలపరచడానికి ఎన్డీఏ భాగస్వాములుగా మేము ఒక బాధ్యతతోటి ముందుకెళ్ళాం తప్ప అది ఈ రోజున కూడా స్థానిక సంస్థల్లో అదే రీతిలో ముందుకెళ్తున్నాను అనుకోవడం అది పొరపాటు. కాబట్టి జనసేన పార్టీలో ఉన్న మా నాయకులు, కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో మేము పర్యటించినప్పుడు వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో కూడా మీకు పోటీ చేసే అవకాశం కల్పించడానికి కోసం తప్పకుండా మీ నాయకత్వం బలోపేతం అయ్యేటట్టు మీరు క్షేత్రస్థాయిలో పర్యటించండి, నిలబడండి. పవన్ కళ్యాణ్ గారు కోరేది కూడా ఒకటే, యువత ముందుకు రావాలి, మహిళలు ముందుకు రావాలి, రాజకీయంగా అందరికీ మనం చక్కటి అవకాశం కల్పించాలి. అటువంటి అద్భుతమైన ఒక వేదిక కష్టపడి జనసేన పార్టీ నిర్మాణం చేసినప్పటి నుంచి కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇక రాబోయే రోజుల్లో అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నాదెండ్ల మనోహర్ చేసిన కామెంట్స్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. చాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, అటు జనసేన పార్టీలో కీలక నేత, పిఏసీ చైర్మన్ గా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ హాట్ కామెంట్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల ఆయన సభలో మాట్లాడినటువంటి మాటలు కొంత వివాదాస్పదంగా మారింది. జన సైనికులు ఆయన్ని సామాజిక మాధ్యమాల్లో కూడా ట్రోల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు తెనాలిలో పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాదెండ్ల మనోహర్ ఇటీవల కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. ఏదైతే మరి స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నటువంటి తరుణంలో అటు జన సైనికులు ఏమాత్రం అంటే గతంలో కేవలం 21 సీటు మాత్రమే కూటమిలో అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈసారి ఎంత మేరకు స్థానిక సంస్థల్లో అవకాశం కల్పిస్తారని కార్యకర్తలు ఒక భయోందోళన ఉన్నటువంటి నేపథ్యంలో దానిపైన ఒక ఫ్లెక్సీ కడితే పార్టీ అక్కడ పునాది ఉండదు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, అదేవిధంగా ప్రజలకి ఏ విధంగా మన జనసేన పార్టీ ఉపయోగపడుతుందనే అంశాలను పరిగణలో తీసుకొని పార్టీ బలోపేతం చేయాలని ఒక హాట్ కామెంట్ చేశారు. అయితే దీనికి సంబంధించి కూడా ఈ రోజు ఒక వివరణ ఇచ్చారు. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో ఉన్నటువంటి పొత్తులకు సంబంధించి అంటే 2024 కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి కీలకంగా పనిచేసింది జనసేన పార్టీ, స్ట్రైక్ రేట్ సాధించింది, ఏ రాష్ట్రంలో లేని విధంగా సాధించినటువంటి నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించి కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చాడు. స్థానిక సంస్థ మున్సిపల్ గాని పంచాయతీ ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేనకి ఎక్కడైతే బలం ఉందో అక్కడ ఖచ్చితంగా పోటీ చేస్తుంది. స్థానికంగా ఉన్నటువంటి నేతలని కలుపుకొని పోయి, కూటమి నేతలని కలుపుకొని పోయి పూర్తి స్థాయిలో కూడా జన సైనికులకు అవకాశం వస్తుందంటూ కూడా ఆయన ఒక వివరించేటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే జనసేన పార్టీ ఆయన మాటల్లో కొంత దూకుడు పెంచాలి, క్షేత్రస్థాయిలో బలోపేతం చేయలేదనేటువంటి వాదన మనకి వినపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా కొంత అంటే స్థానిక సమస్యలకు ఇప్పటికే నగరం మోహించినటువంటి కూటమి ప్రభుత్వం నగరం మోహించినటువంటి నేపథ్యంలో జన సైనికులకి ఏమాత్రం అవకాశాలు కల్పిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా నామినేటెడ్ పోస్టులు ఇచ్చినటువంటి నేపథ్యంలో జన సైనికులకి ఏమాత్రం సరైన
అవకాశం కల్పించలేదని జన సైనికులు ఒక అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో అటు జన సైనికులకు అటు పార్టీ పిఎస్సి చైర్మన్ కు ఒక వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం జరిగింది. అయితే క్షేత్ర స్థాయిలో కొంత వివాదం నెలకొండేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో జన సైనికులు ఎక్కువగా ఆశావులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఏమాత్రం మన నామినేటెడ్ పోస్టులు ఊహించిన స్థాయిలో మరి అవకాశం కల్పించినటువంటి నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల పైన కూడా కొంత ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ రమేష్.